ఇప్పుడు మనం 76 తర్వాత ఒకేసారి 91 దగ్గరకు వచ్చినామండి. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ 77 నుంచి మనము 90 వరకు తర్వాత చెప్పుకుందాం. ఈ 91 to 100 తర్వాత అది చెప్పుకుందాం. ఇది చాలా ముఖ్యమైనదండి. ఏకాదశ స్కందానికి సంబంధించింది. భాగవతంలో ఏకాదశ స్కందానికి సంబంధించింది 11th క్యాంటో అంటారు. 90 దశకాల వరకు ఉన్నది ఏముంది అంటే భాగవతం అంతా అక్కడికి అయిపోయినట్టేనండి. దశమ స్కందానికి యాక్చువల్లీ భాగవతం అంతా అయిపోయినట్టే. ఇక్కడ నాట్యంలో కూడా 90కి భాగవతంలోనే కథలు అందరి విషయాలనే అయిపోయాయి. దశమ స్కందం అయిపోయింది. మరి 11లో ఏముంది? అంత గీతల సమాహారం అండి, ఉపదేశాల సమాహారం. చాలా బాగుంటుంది. మనము సబ్జెక్ట్స్ లో కొంచెం మ్యాథ్స్ ఎట్లా, ఎకనామిక్స్ ఎట్లనో అట్లా అనమాట. అంటే కొంచెం అర్థం చేసుకున్నది కొద్దిగా కష్టం ఉంటుంది, కానీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. పెద్దది కూడా, చాలా విశేషాలు, చాలా విషయాలు ఉన్న పెద్దదన్నమాట. ఏం చెప్తుంది ఈ ఏకాదశ స్కందము అంటే భాగవత ధర్మాల గురించి చెప్తుంది. మనం ఇప్పుడు భాగవత ధర్మాలు అంటే అందరూ భాగవత హృదయం క్లాస్ లో కొంతవరకు మీకు ఐడియా ఉంది. భాగవత ధర్మాలు ఏమి, 30 భాగవత ధర్మాలు ఉన్నాయి అని చెప్పి ఆ బుక్ లో వెనకలన్నీ ఇవ్వడం జరిగింది. అవే అనమాట. అంటే ఇప్పుడు ఈ కలియుగంలో మనం ఏ మార్గాన్ని అవలంబించాలి పరమాత్మను చేరుకోవాలంటే, మనం సీరియస్ గా మనం మంచి మార్గంలో నడవాలి, ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ భాగవత ధర్మానుష్ఠానం చేయాలండి. అది ఇది చెప్పే మెయిన్ అంశం అదే అనమాట. ఏకాదశ ఇంద్రియం ఏది అంటే మనస్సు అండి. 11వది మనస్సు అనమాట, ఇంద్రియాలలో. ఆ ఏకాదశ స్కందము ఏకాదశ ఇంద్రియానికి పని పెడుతుంది అనమాట బాగా. అంటే భగవంతుని తత్వాన్ని అందులో పరమాత్మనే రకరకాలుగా విశదీకరించి చెప్తూ ఉన్నాడు ఈ ఏకాదశ స్కందం. ఎట్లాగైతే భగవద్గీతను గీతాచార్యుడు అర్జునుడికి ఉపదేశించినాడు, ఈ ఏకాదశ స్కందంలో ఉద్ధవ గీతను పరమాత్మ ఉద్ధవుడికి ఉపదేశించినాడండి. భగవద్గీతను ఎవరికి చెప్పారు? కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినాడు. ఎక్కడ? మహాభారతంలో. అట్లాగే ఉద్ధవ గీతను ఏకాదశ స్కందంలో, శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కందంలో అంటే 11వ స్కందంలో ఉద్ధవుడికి ఉపదేశించినాడు. ఇది కూడా భగవద్గీత లాంటిదే, ఇంకా పెద్దదని చెప్పవచ్చు. దాదాపు 1000 పైన శ్లోకాలు ఉన్నాయి. అట్లాంటిది ఇది ఇంద్రియానికి సంబంధించింది. అంటే ఏకాదశ ఇంద్రియం అంటే మనస్సు, దానికి సంబంధించి మెయిన్ ఏకాదశ స్కందం అంటాం కదా. ఈ కృష్ణావతారం అంతా ఏం చేస్తారు అంటే 2 ప్రాజెక్ట్స్ అండి, అంటే 2 కార్యాలు. ఒకటి బల కార్యం, బలం. ఇంకొకటి జ్ఞాన కార్యం అండి. ఇప్పుడు బల కార్యము అంటే ఏమి అంటే దైత్యుల సంహారం చేసినాడు, అందరు దుష్టులు ఎంతమందిని సంహారం చేసినాడు. జ్ఞాన కార్యము అంటే ఈ గీతలన్నీ చెప్పడం అండి. దైత్యుల సంహారం అంతా దశస్కందం వరకు వచ్చేసింది, అక్కడే మొత్తం దశమస్కందంలో అయిపోయింది. జ్ఞాన కార్యం అంతా ఎక్కడ చేస్తున్నాడు అంటే ఏకాదశ స్కందంలో చేస్తున్నాడు. ఒకే అవతారంలో, సంపూర్ణ అవతారంలో 2 పనులు. ఒకటి బల కార్యము, 2 జ్ఞాన కార్యం. బల కార్యం అంటే ఏమి? దైత్యుల సంహారం చేయడం. అది దశమ స్కందంలో వచ్చింది. ఏకాదశ స్కందంలో ఏమొస్తోందంటే జ్ఞాన కార్యం, అంటే జ్ఞానాన్ని పంచిపెడుతున్నాడు. అదే ఇందులో ఏమేమి వస్తాయంటే చాలా విశేషాలు వస్తాయండి. జాయంతేయోపాఖ్యానము అనేది వస్తుంది, అవధూత గీత అనేది వస్తుంది, భిక్షు గీత అనేది వస్తుంది, ఐల గీత అనేది వస్తుంది, హంస గీత అనేది వస్తుంది. ఇట్లా ఇంకా చాలా చాలా వస్తాయండి. అన్ని తత్వాలు చాలా ఎక్కువ ఉంటాయి, సాధనకు ఉపయోగపడే ఉంటాయి అన్ని కూడా. అంటే మనం ఎలా జీవించాలి అని చెప్తుంది ఈ ఏకాదశ స్కందం. ఇప్పుడు ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు పోవాలి, మాకేమీ తెలియదు అంటే ఎలా జీవించాలో చెప్తుంది అనమాట.
అట్లాంటిది మనందరికీ ఈ భవరోగానికి మందు లాంటిది అనమాట ఇది. అట్లాంటిది ఈ 11వ స్కందము భాగవతంలో, నారాయణీయంలో అయితే 91 to 100. కాబట్టి ఇది నేను ఇప్పుడు మీకు చెప్పడానికి ముందుగా ఇది తీసుకోవడానికి కారణం అదే. మరి ఏమొస్తుంది ఇప్పుడు నారాయణీయం తీసుకుందాం, ఏమొస్తుంది వీటిల్లో అంతా? కర్మ అంటే ఏమి, అంటే వాట్ ఈస్ కర్మ? మాయ ఎలా ఉంటుంది? గురువు యొక్క రోల్ ఏమి? తర్వాత పరమాత్మ యొక్క స్వరూప వర్ణన ఎట్లా ఉంటుంది, నేచర్ ఆఫ్ భగవాన్. తర్వాత డివైన్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ భగవాన్. ఇవన్నీ విషయాలు దానిలో వస్తాయండి. ఇన్ని విశేషాలు అందులో ఉన్నాయి. ఎవరు చెప్పినారు ఇవన్నీ అంటే కృష్ణుడు చెప్పినాడు. కానీ ఏమని చెప్పాడు అంటే ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు అంటూ చెప్తూ వస్తారనమాట. మనము వృషభదేవుడు గురించి చెప్పుకున్నామండి. వృషభదేవుడు తాత తహోయ్ వృషభ అని చెప్పుకున్నామని. అంటే తండ్రి అంటే వృషభుడు లాగా ఉండాలి అని. ఎందుకు? అతనికి 100 మంది పిల్లలైతే 100 మందికి కూడా మోక్షాన్ని పొందినవారు. అలాంటి తండ్రికి ఎగ్జాంపుల్ వృషభుడు అని చెప్పుకున్నాం. అట్లాంటి వృషభదేవుని యొక్క పిల్లలు 9 మంది ఉన్నారండి. వాళ్ళను నవయోగులు అంటారు. ఆ నవయోగుల ప్రసక్తి అక్కడ వాళ్ళు యోగులుగా ఉన్నారని చెప్పి వదిలేస్తున్నారండి. ఇక్కడ తీసుకొచ్చినారు వాళ్ళ గురించి. అప్పుడు ఓన్లీ ఆ 9 మంది రాజ్యానికి రాలేదు, వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించినారని చెప్పి వదిలేసినారు అక్కడ. ఇక్కడ వాళ్ళ గురించి తీసుకుని వచ్చినారండి. ఎవరు వాళ్ళు? ఆ పేర్లు ఉంటాయన్నమాట. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చమసుడు, ఖరభాజనుడు. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చమసుడు, కరభాజనుడు. ఇదండి వీళ్ళ గురించి ఇక్కడ వస్తుంది. మరి వీళ్ళ గురించి వచ్చినప్పుడు ఎట్లా చెప్తారు ఇక్కడ అంటే, ఒకానొక సందర్భంలో వసుదేవుడు ఏదో ఆలోచిస్తూ కూర్చోంటాడండి. అక్కడికి నారదుడు వస్తాడనమాట. వస్తూనే వసుదేవుడు అడుగుతాడు, ఆయనకు మర్యాద చేసి అడుగుతాడు, నాకు పరమాత్మ తత్వాన్ని గురించి ఉపదేశించండి అని చెప్తాడు. నారదుడు అంటాడు, నీ ఇంటనే పరమాత్మను బిడ్డగా పొందినావు, నువ్వు అడుగుతున్నావు ఎందుకు అని చెప్తాడనమాట. అదే నాకు వచ్చిన ఇబ్బంది అని చెప్తున్నాడు. అంటే నేను మోక్షం అడగకుండా అంత తపస్సు చేసి పరమాత్మను నా బిడ్డడిగా కావాలని కోరుకున్నాను. నా ఇంటనే పరమాత్మ బిడ్డగా పుట్టినా నేను ఆ తత్వాన్ని ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయాను. కాబట్టి మీరు నాకు ఉపదేశించండి అని అడుగుతారు. ఎవరు? వసుదేవుడు అడుగుతాడు నారదుడు. అప్పుడు నారదుడు ఇలా జరిగింది, ఒకసారి వీళ్ళు వచ్చారు నవయోగులు పలానా చోటుకి, వాళ్ళు ఇలా చెప్పారు, అదే నేను నీకు చెప్తానని చెప్పి ఆ విషయాలన్నీ వసుదేవుడికి చెప్తాడండి. నారదుడు వసుదేవుడికి చెప్తాడు. ఎవరి వసుదేవుడు? తండ్రి, కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి. అదే ఏకాదశ స్కందంలో వచ్చేది. మరి ఎవరితో చెప్పినారు అంటే, వీళ్ళంతా ఒకసారి ఏమవుతుందంటే వీళ్ళకు చాలా శక్తి ఉంటుంది అన్నమాట. ఆ శక్తితో వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పోగలరండి. అట్లా ఒకసారి ఈ విదేహరాజు దగ్గరికి వస్తారు. అక్కడ ఆయన ఒక గొప్ప సత్కార్యం చేస్తూ ఉంటాడు. అక్కడికి వస్తారన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన చాలా సంతోషపడి వాళ్ళకు మర్యాద చేసి పరమాత్మ తత్వాన్ని ఉపదేశించండి అని అడుగుతారన్నమాట. ఎవరు విదేహరాజులు అంటే వీళ్ళంతా కూడా ఏమంటారు, నిమిరాజు, విదేహరాజు, వీళ్ళంతా జనక, వీళ్ళంతా ఆ వంశంలో వచ్చిన వాళ్ళకు అది సర్నేమ్ అన్నమాట. ఆ జనక రాజన్న, విదేహరాజన్న, నిమిరాజన్న అవంతా ఒకటే.
అడిగినప్పుడు వీళ్ళు ఎన్నో విశేషాలు చెప్తారు. అందులో కొన్ని మాత్రం ఇక్కడ చెప్పబడినాయి. ఈ 9 మంది నవయోగులు అంటారు. వాళ్ళు ఒక్కొక్క పాయింట్ పైన ఒక్కొక్కరు కొన్ని కొన్ని చెప్పారు. ఆ కొన్నిట్లో మళ్ళీ భట్టాద్రి గారు ప్రిసైజ్ చేసి ఒక్కొక్కరికి 2, 3 అలా తీసుకున్నారు. విషయాలు తీసుకుంటూ అవి చెప్పిన నిమిరాజుకు చేసిన ఉపదేశమే ఇదంతా బై నవయోగులు. అట్లా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఈ నవయోగులు అంటే ఎందుకు వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ వచ్చింది అంటే వీళ్ళు చాలా శక్తులు ఉన్నాయండి వీళ్ళకు. ఎక్కడన్నా వీళ్ళు ఇష్టానుసారం పోవచ్చు అన్నమాట. అంటే నాగలోకానికి పోతారు, విద్యాధర లోకానికి పోతారు, ద్విజులంతా ఉండే దగ్గరకు పోతారు, మునులు ఉన్న దగ్గరికి, చారణులు ఉన్న దగ్గరికి ఎక్కడికన్నా పోగలరు అనమాట. వీళ్ళు ఎట్లా చూస్తారు ఈ జగత్తునంతా అంటే భగవద్ రూపంగా ఆత్మకు అభిన్నమైన దానిగా దర్శిస్తారంట. దర్శిస్తూ వాళ్ళంతా మొత్తం భూమండలాన్ని అంతా సంచరిస్తారంట. ఎవ్వరు వీళ్ళని ఆపలేరు. వీళ్ళకి అంత శక్తి ఉంటుంది. జీవన్ముక్తులు వీళ్ళు భారతదేశంలో సంచరించేటప్పుడు అనుకోకుండా, ఎదురుచ్చయ అంటారు కదా, అట్లా అనుకోకుండా ఆ జనక మహారాజు దగ్గరకు వస్తారన్నమాట. ఆయన ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉంటాడు. వీళ్ళ తేజస్సు చూసి భాగవతోత్తంలోనే ఆయనకు అర్థమైపోతుంది. అంత శ్రీమన్నారాయణ లాగా ఉంటారటండి. వాళ్ళని అంతా పిలిచి వాళ్ళకు మంచి ఆసనం ఇచ్చి వాళ్ళని కూర్చోపెట్టి ఎట్లా ఉన్నారు వీళ్ళు అంటే సనక సనందాదుల్లాగా ఆ నారాయణ లాగా అట్లా ఉన్నారట. వాళ్ళకు ఉచిత ఉపచారాలన్నీ చేసి వాళ్ళని అడుగుతారనమాట. అంటే మాకు ఈ పరమాత్మని యొక్క తత్వాన్ని ఉపదేశించండి, భాగవత ధర్మాలను ఉపదేశించండి. అట్లాంటి వాళ్లకు పరమాత్మ చాలా ప్రీతి చెందుతాడట కదా, ఏం చెయ్యాలి మేము? వాళ్ళు ఆల్రెడీ ఆ పాత్రలో ఉన్నారు, కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లు అడుగుతారనమాట. అప్పుడు అక్కడ అందరూ చాలా మంది ఆ యాగంకి వచ్చి ఉంటారు. ఎంతో మంది ఋత్విక్కులు, వాళ్ళంతా ఉన్నప్పుడు ఈ నవయోగులు చెప్పే విశేషాలే ఈ 91 నుంచి 100 వరకు మనకు వస్తాయి అవన్నమాట. ఓకే, ఇంకా ఈ 91 లో మొదటి శ్లోకం దగ్గరికి వస్తే ఫస్ట్ ఏమడుగుతారు? కవి అని ఆయన చెప్తాడంట. ఆయన చెప్పిన మాట అనమాట ఈ మొదటి ఒక 3-4 శ్లోకాలు. ఎందుకు ఈ క్షణభంగురము అయినా కూడా మనిషి ఎందుకు ఇంత కంగారుగా ఉంటాడు? ఏమి చేస్తే ఎంతో కష్టపడితే గాని నరజన్మ రాదు కదా, అదంత దుర్లభమైంది. అట్లాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళను చూడడం మాకు చాలా ఆనందమైంది. పరమ శ్రేయస్సు ఏది చేకూరుస్తుంది, దాన్ని పొందడానికి ఉపయోగం ఏమి? ఇట్లాంటి మహాత్ములు దొరికినప్పుడు మీరు తప్ప మాకెవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్పండి అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు అందులో మొదటి ఆయన కవి అనే ఆయన చెప్పేది. అది మనకు భాగవతంలో కూడా వస్తుంది. మన్యే కుతశ్చిత్ భయమస్యమచ్యుత పాదాంబుజోపాసనమత్ర నిత్యం ఉద్విగ్న బుద్ధే రసదాత్మ భావాత్ విశ్వాత్మనాయత్ర నివర్తతే భీహి అని వస్తుంది. అంటే ఎట్లా ఏమని చెప్తున్నాడు అతను అంటే, ఎప్పుడు ఈ మర్త్యస్య అని వస్తుంది చూడండి 2వ లైన్లో. మర్త్యస్య అంటే మనుష్య లోకం. ఇక్కడ ఉన్నప్పుడు అందరికీ భయం, మనుషులకు ఏదో భయం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఏం చేయాలి మరి ఆ భయాన్ని పోగొట్టాలి అంటే ఆ అచ్యుతుడి పాదార విందాలని ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలట, ఉపాసిస్తూ ఉండాలట. అది మంచి శ్రేయోదాయకమైంది అని. అప్పుడు అన్ని రకాల భయాలు వెళ్ళిపోతాయి. మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఏ రకాల భయాలు ఉంటాయి అంటే, అందం ఉంటే మరి ఎక్కడ అందం వెళ్ళిపోతుందో అని భయం, మంచి వాక్పటిమ ఉండవాడికి ఎవరైనా పోరాటంలో ఎవరైనా అడ్డొస్తాడేమో, గోష్ఠిలో అడ్డొస్తాడేమో అని భయమో, డబ్బున్న వాడికి దొంగల భయమో, ఇట్లా రకరకాలుగా. ఎందుకు వస్తుంది భయము అంటే ఇవన్నీ అనిత్యమైన వస్తువులే. వీటి పట్ల ఇవి నిత్యం అనే భావనతో, అంటే అసత్తు పదార్థాలు అంటారు, నిత్యము కానివి, సత్ కాని పదార్థాలు, వీటి పట్ల అహంకారం మమకారాలు కలిగి ఉంటారు. దాని వల్ల మనిషి యొక్క మనస్సంతా ఎప్పుడూ ఉద్విగ్నంగా ఉంటుంది. అమ్మో ఇది నాకు చాలా ఇష్టమో, ఎవరిని ఎత్తుకోపోతారేమో, పోగొట్టుకుంటానేమో,
అట్లా అంటే శాశ్వతమైన పరమాత్ముడి గురించి ఉద్విగ్న భావన ఉంటే మంచిదే. అశాశ్వతమైన వస్తువుల గురించి మనిషి ఎక్కువ ఆలోచిస్తూ దాని పట్ల అహంకార మమకారాలు కలిగి ఉంటాడు. దాని వల్ల ఎక్కువ ఉద్విగ్న స్థితి పొందుతాడు. కాబట్టి వైరాగ్య భావాన్ని పొందాలి. పొంది భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని భయాలు వెళ్ళిపోతాయి, భగవత్ ప్రాప్తి సులభంగా లభిస్తుంది అని చెప్తారన్నమాట. ఎప్పుడైనా అంటే మనకు కష్టం వచ్చినప్పుడు పోయి పరమాత్మ పాదాలు పట్టుకుంటాం, అట్లా కాకుండా ఆయన పాదాలను నిరంతరము మనం సేవించడం అనేది మొదలు పెడితే ఈ భయం వెళ్ళిపోతుంది. చాలా విషయాలు, చాలా అన్ని విషయాలు కూడా మన చేతిలో లేవండి. ఇంట జరిగేవి, బయట జరిగేవి, ఆఫీస్లో జరిగేవి, ఇంకా ఏవైనా మనం ఏమనుకున్నాం, అవి చేయాలి, ఇవి చేయాలి, లేకపోతే నేను సరిదిద్దాలి ఇవన్నీ అని అనుకుంటాం. ఎవ్వరూ ఏది సరిదిద్దలేరు. అది ఆయన ప్లాన్ చేసిన ప్రకారమే జరుగుతాయి ఏవైనా. కాబట్టి మనము ఏదైనా జరిగిందనుకోండి, పరమాత్మ ఈ రకంగా జరిపించినాడని భావించి మనం హ్యాపీగా ఆ పనిని అలాగా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. నేనంటే ఇలా కాదు, అలా చేస్తూ ఉంటుంది. లేకపోతే మనకు ఇష్టలైన ఎవరో వారే జరిపించింటే ఇంకా బాగా జరిపిస్తారు ఇలా అనుకుంటాం. అది కాదన్నమాట. ఆయన ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ప్రతి పనిని ఆయన చెప్పినట్టుగా జరుగుతోంది అనే భావనని గిన మనం డెవలప్ చేసుకుంటే ఈ భయం నుంచి బయటకు వచ్చేయచ్చు. అది చెప్తున్నాడు. అంటే భగవత్ ప్రాప్తి సులభంగా పొందడానికి ఆ పరమాత్మ పాదాలను పట్టుకోవడమే సులభమైన మార్గము అని చెప్తున్నారు. అందులో భాగవత ధర్మాలన్నీ కలుపుతారండి. ఆ భాగవత ధర్మాలను కలపడం అంటే ఏమి? శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదం, ఇవన్నీ కూడా అందులో భాగాలు. ఈ భాగవత ధర్మాలను ఎవరైతే అవలంబిస్తారో వాడికి విఘ్నాలు అనేవి ఏర్పడవు. ఒకవేళ విఘ్నాలు ఏర్పడినా వాడు విఘ్నం కింద దాన్ని ట్రీట్ చేయడు. పరమాత్మ నాకేదో టెస్ట్ పెడుతున్నాడు ఓకే అనుకుంటాడు. అట్లా ఎట్లాంటిది భాగవత ధర్మ అనుష్ఠాన మార్గము అంటే, కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినా వాడు విధి విధానంలో ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా దానికి ఎలాంటి పనిష్మెంట్ ఉండదు. అంటే ఆ మార్గం నుంచి చ్యుతుడు కాడను. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా వర్డ్ మీనింగ్ వస్తే, మర్త్యస్య అంటే మనం మర్త్యలోకంలో ఉన్నాం. అంటే మనుష్య లోకంలో ముఖ్యమేమి? జననము మరణము రెండు ఉంటాయి. మనం జనన మరణ ధర్మము కలిగిన మనిషికి త్వత్పదోపాసనం, నీ పాద పద్మాలను సేవించడము చాలా అభయప్రదం, అభయతమం. అది దానివల్ల భయము సర్వాత్మన ఎప్పుడు ఎల్లవేళలా దాన్ని ఆచరిస్తే తొలగిపోతుంది అనమాట. ఇంకా భాగవత ధర్మానుష్ఠానమైన భజన త్వత్ప్రణీతాన్ అంటే భగవద్గీతలో చెప్పినట్లుగా భాగవత ధర్మానుష్ఠానము, భగవద్ భజన, కీర్తన, ఏదైనా అంటే వాళ్ళకి ఇష్టమైనది సత్సంగం ద్వారా చేసుకుంటే ఈ మోహ మార్గం నుంచి పక్కకు కొంచెం కొంచెంగా దాటి వెళ్ళిపోతాడు. నేను నాది అనే అభిమానం ఉన్న జన్మం అన్నది అందరిది. ఇక్కడ భయం అందరికీ ఉంటుంది, ఏదో రకమైన భయం ఉంటుంది. ఇంకా ఏమీ లేదంటే ఇప్పుడు అంతా బాగున్నామంటే పోనీ ఎంజాయ్ చేస్తామంటే ఫ్యూచర్ గురించి భయం. కాబట్టి దీన్ని తప్పించుకోవాలంటే మనిషి ఏం చేయాలి? నీ పాద పద్మాలని సేవించాలి. దాంతో భయం అనేది వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. కుహచిత్ అంటే ఎక్కడ కూడా నా స్ఖలతి అంటే తడపడటు. నిశ్చయంగా ఉన్న భాగవత ధర్మానుష్ఠానం చేసే భాగవతోత్తముడు ఎక్కడ ఇంకట వెళ్ళిపోతాడు, పడిపోవడం అనేది ఉండదు. స్ఖలతి అంటే తడబడడం అన్నమాట, అది ఉండదు చెప్తున్నారు. శ్రీకృష్ణత్వత్పదోపాసనమభయతమం బద్ధమిథ్యార్థ దృష్టే మత్యస్యార్థస్య మన్యే వ్యపసరతి భయం ఏన సర్వాత్మనైవ యత్తావత్ప్రణీతానిహ భజన విధి నాస్థితో మోహ మార్గే ధావన్నప్యావృతాక్షః స్ఖలతి న కుహచిద్దేవ దేవాత్మన్. పక్కన భయము అనేది రాసుకోండి. అంటే భయము అంటే భయం కలిగించేది కాదు, భయము దూరం చేసే అట్లాంటిది అని రాసుకోండి. నెక్స్ట్ రెండవది అండి, రమేష్ బాబు గారు.
భూమన్ కాయేన వాచా భూమన్ కాయేన వాచా భూమన్ కాయేన వాచా ముహురపి మనసా ముహురపి మనసా ముహురపి మనసా త్వద్బల ప్రేరితాత్మా త్వద్బల ప్రేరితాత్మా త్వద్బల ప్రేరితాత్మా భూమన్ కాయేన వాచా ముహురపి మనసా త్వద్బల ప్రేరితాత్మా. భూమన్ కాయ మనం భాగవత ధర్మాల గురించి చెప్తున్నాం. ఆ భాగవత ధర్మాలు పాటించే వాడికి ఏమంటాడు, అతను జారిపోవడం అనేది ఉండదు. ఆ మార్గంలో అట్లాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్తున్నారండి. మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం, కానీ అది భాగవతంలోదని మనకు తెలియదు అనమాట. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావానుసృత స్వభావాత్ కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇది మనం ప్రతిరోజు విష్ణు సహస్రనామంలో చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా ఏదైనా ఏ పని చేసినా దానిలో లోపాలు ఏమన్నా ఉంటే వాటిని క్షమించమని అడుగుతూ ఉంటాం. అన్ని అంటే పరమాత్మనికి సమర్పణ శ్లోకం అని ఇది చెప్పుకుంటూ ఉంటాం. ఇది శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కందంలో వచ్చే ముఖ్యమైన శ్లోకం అన్నమాట. దాని లాంటి మీనింగ్ ఇక్కడ పెట్టినారండి ఇందులో. అంటే మనం ఏ పని చేసినా, శారీరకంగా ఏదైనా పని చేసినా, వాచికంగా ఏమైనా పని చేసినా, మానసికంగా చేసినా, ఇంద్రియాల ద్వారా చేసిన, బుద్ధి ద్వారా చేసిన, లేక మన పూర్వజన్మ సంస్కారాల వల్ల ఏర్పడిన స్వభావంతో ఏ పని చేసినా దాన్ని నారాయణకి అర్పించాలి. అంటే శ్రీమన్నారాయణ అర్పణమస్తు అని ఆయనకు సమర్పిస్తూ ఉండాలి. అట్లా చేయడంతో ఏమవుతుందంటే మనలో శుద్ధ సత్వము పెరిగే అవకాశం బాగా ఉంటుంది. ఆ కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావానుసృత స్వభావాత్ కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయ. అది శ్రీమద్ భాగవతంలో వచ్చే అందమైన శ్లోకం అండి. కానీ మనకు అది అట్లా ఉందని తెలియదు అనమాట. ఎక్కడుందో తెలియదు. ఇక్కడ చెప్తూ ఉన్నారు దాన్ని. ఆ కవి అనే ఆయన విదేహరాజుకు చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అంటే భయం గురించి చెప్పుకున్నాం మనం నిన్నటి రోజున మొదటి శ్లోకంలో, మొదటి 2వ శ్లోకాలు. ఆ భయం ఎందుకు వస్తుంది అంటే నేను నాది అనే భావన వచ్చినప్పుడు భయం వస్తుంది. అంటే అది మనస్సుతో మనం కల్పించుకుంటున్నాం ఆ భయాన్ని. కాబట్టి అట్లా కాకుండా అంత ఏకత్వ భావాన్ని డెవలప్ చేసుకుంటే ఆ భయం ఉండదు అని. మరి ఏదైనా ఎట్లా చేయాలి అంటే గీతాచార్యుడు మనకు చెప్పాడు, స్లోగా శనైరు పరమేద్ బుద్ధ్యాధృతి గృహీతయ. నిదానంగా మనం ఏది మంచిదో దాన్ని కొంచెం కొంచెం అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ రకంగా ప్రయత్నిస్తే ఆ లక్ష్యం యందు మనం నిలవగలుగుతాము. ఈ కోపము వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఈ ఐక్య భావనతో ఉంటాము. తర్వాత నాది అనేది వదిలిపెడతాము. అప్పుడు నీ పైన భక్తి బాగా ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఎప్పుడు ప్రతిదీ మనం సమర్పించే మొదలు పెట్టినప్పుడు అంతఃకరణ శుద్ధి బాగా లభిస్తుందండి. మనం ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళకు మనం థ్యాంక్స్ అని చెప్తాం. చిన్నదానికి చెప్తాం. బస్సులో ఒక సీట్ ఇస్తే చెప్తాం, ఒక మాట సహాయం చేస్తే చెప్తాం, ఇంకేమిటికైనా చెప్తూనే ఉంటాం. కానీ మనకి ఇంత చేసిన పరమాత్మకు ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది మర్చిపోతూ ఉన్నాం. అది చెప్పాలి. ఆ చెప్పడం ఎట్లా అలవాటు చేసుకోవాలట, ప్రతి కర్మకు చెప్పాలటండి. ప్రతి కర్మకు మనం ఎందుకు ఏదైనా చేస్తే వెంటనే లాస్ట్ లో కృష్ణార్పణం వస్తూ అంటాము అంటే అది చేస్తే అనంతమైన ఫలాన్ని మళ్ళీ తిరిగి మనకే ఇస్తాడండి. అందుకు చేయాలి. ఆ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకొక గుణం ఏమి అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అన్నిసార్లు తీసుకుంటాడటండి. ఒకరికి మనం 2 సార్లు చెప్పినాం థ్యాంక్స్ అని, 3 సార్లు చెప్పినాం, మళ్ళీ చెప్తే ఎన్నిసార్లు చెప్తారు ఇప్పటికీ అని అంటాం. నేను చేసింది చిన్న పని కదా, అన్నిసార్లు చెప్పాల్సిన పని లేదు అంటారు వాళ్ళు. కానీ పరమాత్మ అట్లా కాదు. ఆ కర్మ సమర్పణ అనేది నువ్వు ఎన్నిసార్లు చేసినా కూడా అన్నిసార్లు తీసుకుంటాడటండి. ఎందుకు తీసుకుంటాడు అంటే మనల్లో శుద్ధ సత్వం రావాలని ఆయన అట్లా ప్రయత్నం చేస్తాడట. దాని గురించి చెప్తున్నాడు. అంటే ఏ పని చేసినా ఆ సమర్పణ అనేది చేస్తూ చేస్తూ పోతే మనలో ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. పరమాత్మతో ఏకాత్మ భావన కలవారికి ఇంకా భయం అనేది ఉండదు.
భట్టాద్రి ఇక్కడ చెప్తున్నారు, నేను అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ ఒక్కొక్కప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పక్కకు, అంటే మాయ వల్ల నేను పక్కకు వచ్చేస్తూ ఉన్నాను. నిన్ను భక్తితో ధ్యానించే ప్రయత్నం చేస్తున్నాను, ఆ భయం తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నారు. భీతిర్నామద్వితీయాత్ భవతి నను మనః కల్పితం చ ద్వితీయం తేనైక్యాభ్యాసశీలో హృదయమిహ యథాశక్తి బుద్ధ్యా నిరుంధ్యాం మాయా విద్ధేతు తస్మిన్ పునరపి న తథా భాతి మాయాధినాథం తంత్వాం భక్త్యా మహత్యా సతతమనుభజన్నీష భీతిం ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక మాట, కాయేన వాచ అని చెప్తున్నారు. కాయేన అంటే మన శరీరంతో చేసే పని, వాచ అంటే వాగీంద్రియం, మాట నుంచి. మనస్సు సంకల్ప వికల్పాలకు నిలయమైంది మనస్సు అంటే. ఇక్కడ విశేషమైన ఒక వాగీంద్రియం గురించి చెప్పుకోవాలండి, నాలుక. అంటే అది 2 in 1 అండి. చాలా చాలా అంటే ఇది మన తప్పొప్పులకంతా కూడా కారణము ఈ నాలుకే అన్నమాట. ఎందుకు 2 in 1 అంటే మాట్లాడుతుంది, మాట్లాడేటప్పుడు కర్మేంద్రియం ఇది నాలుక. ఏదైనా ఒక రుచిని ఆస్వాదిస్తుంది, అప్పుడు జ్ఞానేంద్రియం అంటే. రెండు రకాలుగా పనిచేస్తుంది అనమాట. ఒకటి జ్ఞానేంద్రియము, ఒకటి కర్మేంద్రియంగా 2 రకాలుగా పనిచేసే నాలుక ఉంది కదా, ఇది మన తప్పొప్పులకు చాలా సార్లు అదే కారణం అనమాట. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే, మనము ఇంట్లో గమనిస్తూ ఉంటామండి, లేక మనమే తీసుకోండి, వేరే వారి గురించి ఎందుకు. ఏదైనా మంచిగా రుచిగా లేదంటే వెంటనే బాలేదంటాం. షుగర్ వచ్చి ఉంటుంది, తినరాదు తీపి అంటారు. వాళ్ళకి తీపి పైన ఎక్కడ లేని మమకారం అనమాట, తినాలి తినాలి తినాలని. ఉప్పు కారం తక్కువ ఉంది అనుకోండి, ఇది టేస్ట్ గా లేదంటాం. మనకు శరీరంలో ఎన్నో రోగాలు ఉంటాయి, డాక్టర్ తినొద్దంటాడు, అయినా మనకు వాటిపైన ఇంకా ఇష్టం అనమాట. మళ్ళీ బాలేదు, టేస్ట్ గా లేదో అదంతా వేసుకొని బ్యాలెన్స్ చేసి అన్ని నీట్ గా తినాలి అనుకుంటాం. అంటే వేరే ఇంద్రియాలకు శక్తి అంతా తగ్గిపోవచ్చు, కానీ నాలుకకు మాత్రం రుచిని గ్రహించే శక్తి పెద్ద వయసు వచ్చినా తగ్గదండి. అంటే జిహ్వేంద్రియ శక్తి ఎట్లా ఉంటుంది అంటే అది తగ్గదన్నమాట. మనస్సులో మిగిలిన అన్ని ఇంద్రియాలు పట్ల విరక్తి వచ్చినా కూడా ఈ జిహ్వేంద్రియం ఉందే, ఈ నాలుక, దీని పట్ల విరక్తి రాదనమాట. దాన్ని జయిస్తామంటే మనము చాలా చాలా వరకు ముందుకు వెళ్ళిపోయినట్టేనండి ఆధ్యాత్మిక సాధనలో. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని గీతాచార్యుడు చెప్పినది దీని గురించి అనమాట. అంటే నాలుకను గెలవాలంటే పరమాత్మ అనే దర్శనంతో మాత్రమే గెలవగలము అని. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇంకేమి అంటే కాళ్ళు చేతులు ఏవి పని చేయవు, పరుపు మీద ఉంటారు, అయినా కూడా ఫలానా పచ్చడే కావాలి, ఫలానా లాంటి తిండే కావాలి, అట్లా. అంటే ఆ రుచికి అంత వాపోతారనమాట. చాలా పవర్ఫుల్ ఈ రసనేంద్రియం అంటారండి. దానికి మనం దాసులైపోయి ఉన్నాం అనమాట. అక్కడి నుంచి పక్కకు రావాలండి. మరి ఎట్లా అంటే ఈ ఇంద్రియాలతో మనం ఈ చెవితో వినాలి, నాలుకతో పలకాలి భగవన్నామం, అంటే కీర్తన చెయ్యాలి. భగవంతుణ్ణి మెప్పించే ఇంద్రియం కూడా ఇదే అండి నాలుకే. మాట్లాడాలన్నా, స్తోత్రం చెయ్యాలన్నా, భజన చెయ్యాలన్నా మనం చెప్పాల్సింది నోటితో, అంటే నాలుకతోనే. పాప సంగ్రహం చేసేది కూడా ఇదే. కాబట్టి దీన్ని చాలా పొదుపుగా వాడుకోవాలి, దీన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలటండి. అప్పుడు చాలా అంటే చాలా సమస్యలు తీరిపోతాయి అన్నమాట. ఈ రసనేంద్రియం అంత పవర్ఫుల్. ఇక్కడ కాయేన వాచ మనసేంద్రియైర్వా. వాచ అంటే ఆ మాట్లాడేది ఉంది కదా, దాని గురించి వచ్చింది కాబట్టి ఇది చెప్పుకోవాల్సి వచ్చింది. నా పాపాలన్నీ తొలగిపోవు కాక అని. ఎప్పుడు నీ పైన శ్రేష్టమైన భక్తి కలిగి ఉంటే. ఇక్కడ చెప్తున్నారు ఎట్లా ఉంటుంది అంటే, ఆయన కోరుకుంటున్నాడండి తనకి ఏం కావాలి అనేది భట్టాద్రి గారు ఇక్కడ. ఎట్లా అయితే ఐశ్వర్యవంతులతో ఏమంటారు కలిమి, అంటే ఐశ్వర్యవంతులతో ఫ్రెండ్షిప్ తో మనకు కూడా కొంచెం అది లభించినట్టుగా నీ పాద సేవ యందు ఆసక్తి కలిగిన మహాత్ముల యొక్క సత్సంగము నాకు కలగాలి. ఎందుకు కలగాలి? దానివల్ల నాలో కూడా భక్తి ఇంకా బాగా ఏర్పడుతుంది. నాకెప్పుడు అట్లాంటి భక్తుల సాంగత్యం లభించుకాక.
ఎందుకు అంటే ఆ పుణ్యాత్ములు, ఆ భక్తులు ఏం చేస్తారు, ఎప్పుడు నీ కథలను గానం చేస్తూ ఉంటారు. శ్రవణము, కీర్తనము, స్మరణ ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. నాకు అట్లాంటి ఒక సత్సాంగత్యం దొరకని, నా మనసు వేవరింగా ఉంది, అటు ఇటు పోతోంది. అట్లా కాకుండా నా భక్తి బాగా దృఢము కావడానికి, నీ యందు మంచి భక్తి నాకు కలగడానికి అట్లాంటి ఒక సత్సంగము నాకు దొరకని, దానివల్ల నేను చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయి. ఈ రోజు నేను రోగ బాధను అనుభవిస్తున్నాను అంటే నేను ఏదో పాపం చేస్తున్నాను. ఈ పాపం తొలగడానికి నాకు అట్లాంటి ఒక సత్సంగము దొరకని అని చెప్తున్నారండి. అంటే ఇక్కడ ఏమి కంపారిజన్ చేస్తున్నారు అంటే, అమ్మ అనురాధ నాయుని గారు మ్యూట్ లో పెట్టుకోండి. శ్రీమంతుల సాంగత్యం చేస్తే మనకు కూడా కొంచెం ఆ సంపద అబ్బినట్టుగా, నిన్ను సేవించే భక్తుల యొక్క సాంగత్యము నాకు ఏర్పడితే వాళ్ళలో ఉండే భక్తి నాకు కూడా పెరుగుతుంది. కాబట్టి అట్లాంటి సాంగత్యం నాకెప్పుడు ప్రాప్తించుగాక అని చెప్తూ ఉన్నారు. భక్తేరుత్పత్తి వృద్ధి తవ చరణ జుషాం సంగమేనైవ పుంసాం ఆసాద్యే పుణ్యభాజాం శ్రియ ఇవ జగతి శ్రీమతాం సంగమేన తత్సంగో దేవ భూయాన్ మమ ఖలు సతతం తన్ముఖాదున్మిషద్భిః త్వన్మాహాత్మ్య ప్రకారైః భవతి చ సుదృఢా భక్తిరుద్ధూత పాపా. అంత భక్తి గురించి చెప్తున్నారండి ఇక్కడ. అంటే భక్తి యొక్క విశేషాలన్నీ చెప్తున్నారు. అంటే ఎట్లా ఉంటుంది ఆ భక్తి ఏర్పడితే అని. అన్నిటికన్నా మోక్ష మార్గాలలో భక్తి మార్గం గొప్పది అని చెప్తున్నారు. ఎందుకు గొప్పది అంటే మిగిలినవన్నీ కష్టంతో కూడుకున్నవి. భక్తి మార్గంలో కష్టం అనేది లేదు. ఎందుకు అంటే ఆ భక్తి మార్గం చేసేటప్పుడు కూడా మనసు ఆనందంగా ఉంటుంది. కాబట్టి అది సులభమైన మార్గము, క్షేమము కలిగిస్తుంది అని చెప్తున్నారు. ఏ రకంగా క్షేమం కలిగిస్తుంది అంటే, ఎప్పుడు ఆ పరమాత్మని గుణనామ కీర్తనం చేస్తూ ఉంటాం, ఆ కథ వింటూ ఉంటాం. అంటే మన అన్ని ఇంద్రియాలు ఈ మార్గంలో బాగా ఉంటాయండి. అంటే విని ఉంటాము, దాన్ని మనకు తెలియకుండా మనం వేరే పని చేస్తున్నా కూడా అందులో ఏదో ఒక విషయము మనసుకి ఎక్కువ ఇష్టమై ఉంటుంది, దాన్ని ధ్యానిస్తూ ఉంటాం. అంటే అవును కదా, ఎంత ఎంత గొప్పవాడు స్వామి కరుణ, ఎంత గొప్పది, లేకపోతే ఇట్లా కూడా ఉంటారా అని మనం ఏదో విన్న విషయం మళ్ళీ తిరిగి స్మరిస్తూ ఉంటామండి. అది తర్వాత పాట రూపంలో, కీర్తన రూపంలో చేస్తూ ఉంటాం. ఆ చేసేటప్పుడు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఏదో వింటూ ఉన్నాం, ఇప్పుడు కృష్ణ కథ ఇంతగా, కృష్ణుడు తల్లిదండ్రులను వదిలి అక్కడికి వెళ్ళిపోయినాడు, మరి తిరిగి రాలేదనేటప్పటికీ మనకు చాలా బాధ అయిపోతుంది. అంటే మనం కూడా కృష్ణుడితో పాటు ట్రావెల్ చేస్తున్నట్లు అనుకుంటూ ఉంటాం. అనుకుని మనసు ఆర్ద్రం అయిపోతుంది అనమాట. అది చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనసు ఆర్ద్రం అయిపోయి పిచ్చివాళ్ళలాగా కనిపిస్తారు చూసే వాళ్ళకు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి కళ్ళు నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇంత లేటుగా నాకు ఈ సత్సంగం దొరికింది కదా అని బాధపడతామట. అంటే నాకు మహాత్ములతో సమాగమము ఇంత కాలానికి దొరికిందే, ఇంత సమయం వేస్ట్ అయిపోయింది అని బాధపడతామట. ఈ రకంగా అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, ఆ శరణాగతుడైన భక్తుడు రకరకాలుగా ఒక్కొక్కసారి డాన్స్ చేస్తూ ఉంటాడు. ప్రనృత్యం అంటే నాట్యం చేయడం అన్నమాట. ప్రగాయన్ అంటే గొంతెత్తి పాడడం, అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అలాంటివన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. గర్జన్ అంటే సౌండ్ చేయడం అన్నమాట, పెద్దగా శబ్దం చేయడం. ఒక్కొక్కసారి క్వాపి అన్న కదాచిత్ అన్న ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఏం చేస్తుంటారు, ఏడ్చేది, డాన్స్ చేసేది, గట్టిగా గానం చేసేది. అంటే బయట విషయాల గురించి ఆలోచనే ఉండదు అనమాట, ఎవరేమనుకుంటారు అట్లాంటివన్నీ ఏముండదు. ఈ రకంగా అన్ని చేస్తూ ఉంటారు. బయట తిరిగేది కూడా ఎట్లా తిరుగుతాడు, బాహ్యశ్చరేయం అంటే పట్టించుకోకుండా, ఈ విషయాలు ఏవి అంటే ఎవరేమనుకుంటారో అని పట్టించుకోకుండా, భక్తులలో శ్రేష్ఠుడైన వాడు ఏం చేస్తూ ఉంటాడంటే సేవిస్తూ ఇట్లాంటివన్నీ చేస్తూ చేస్తూ అలౌకిక స్థితిలో బయట తిరుగుతూ ఉంటాడు. చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తాడు, ఏమిట్లయిపోయింది, వీడి స్వభావం మారిపోయింది అని అనుకుంటారు. అంటే పిచ్చివాడిలాగా అయిపోయినాడు. అది కాదన్నమాట. ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ లోక బాహ్యుడవై తిరుగుతూ ఉంటారు. అది చెప్తూ ఎట్లా ఉంటుంది అంటే, ఈ పరమాత్మ యొక్క చరణాలను ఎప్పుడు ఉపాసించడం వల్ల అతనికి అన్ని శుభాలే కలుగుతాయటండి, అన్ని భయాలు వెళ్ళిపోతాయట. ఈ దేహం పట్ల భ్రాంతి తొలగిపోతుందట.
కొంచెం వైరాగ్య భావన వస్తుందట. ఫస్ట్ ఈ భయం వెళ్ళిపోతుంది. అన్నిటికన్నా ముందు భగవత్ ప్రాప్తిని పొందవచ్చు. కాబట్టి అన్నిటికన్నా సులభమైనది ఏమి అంటే భక్తి మార్గము అని చెప్తున్నారు. శ్రేయో మార్గేషు భక్తావతిక బహుమతిర్ జన్మ కర్మాణి భూయో గాయన్ క్షేమాణి నామాన్యపి తదు భయతః ప్రద్రుతం ప్రద్రుతాత్మా ఉద్యద్ధాసః కదాచిత్ కుహచిదపి రుదన్ క్వాపి గర్జన్ ప్రగాయన్ ఉన్మాదీవ ప్రనృత్యన్నై కురు కరుణాం లోక బాహ్యశ్చరేయం. శ్రేయో మార్గేషు భక్తావధిక బహుమతిర్ జన్మ కర్మాణి భూయో గాయన్ క్షేమాణి నామాన్యపి తదు భయతః ప్రద్రుతం ప్రద్రుతాత్మా ఉద్యద్ధాస. ఈ భక్తి కలిగిన వాడి స్వభావం ఎట్లా ఉంటుంది అని చెప్తున్నారండి. అంటే వాడు ఇంతకు ముందు ఎట్లా ఉంటాడు, నాకు దొరకలేదే సాంగత్యం అని బాధపడతాడట. తరువాత ఒక్కొక్కసారి సంతోషంతో ఏం చేస్తాడు, ఆ గుణాలను గానం చేస్తాడు, గట్టిగా పెద్ద గొంతుతో గానం చేస్తాడు, మళ్ళీ డాన్స్ చేస్తాడు. అంటే మర్చిపోయి తనను తాను మర్చిపోయి నృత్యం చేస్తాడు. అన్ని ఉన్మత్తుడిలాగా అట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎప్పుడు ఆ భక్తి వాడిలో ఎక్కువైనప్పుడు. ఇంకా ఏం చేస్తాడు, ఈ పంచభూతాలన్నీ అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ గ్రహాలు, నక్షత్రాలు, తర్వాత కనిపించే అన్ని ప్రాణులు, అన్ని దిక్కులు, వృక్షాలు, చెట్లు, చేమలు, అన్ని నదులు, సముద్రాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని ఎట్లా భావిస్తాడో భగవత్ స్వరూపంగానే భావిస్తాడు. అంటే వీటన్నిటిలో రూపంలో పరమాత్మ ఉన్నాడు అని భావిస్తూ ఉంటాడు. అన్నిటికీ భగవద్ భావనతో నమస్కారం చేస్తూ ఉంటాడు. మనం కూడా ఇట్లాంటి వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటామండి. మన డే టు డే మనం ఎక్కడన్నా మనమేమనుకుంటాం, ఎవరో పిచ్చోడు అనుకుంటాం, కానీ వాళ్ళు ఇట్లాంటి శ్రేష్ఠ భక్తులు వాళ్ళలో ఉంటారన్నమాట. ఏది కనిపించినా అది భగవంతునితో తాదాత్మ్యం చెందుతూ ఉంటారు. ఇక్కడ ఆ విషయాలు చెప్తుంటారు. అంటే ఫ్రెండ్స్ అని, బంధువులు, మిత్రులు, ఇంకొకరు అట్లా కాదు, అన్ని నీ భావమే, అంటే ప్రతిరూపం, పరమాత్మ యొక్క ప్రతిరూపమే అని భావిస్తాడు. ఇంకా ఇంద్రియ నిగ్రహంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్లకు నీ సేవా భాగ్యము బాగా లభిస్తుంది. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే భక్తి దార్ఢ్యం అంటే దృఢత బాగా పెరుగుతుంది. అప్రయత్నంగానే నీ యొక్క తత్వజ్ఞానము తెలుస్తుంది. తత్వస్యావబోధం అంటే నీ యొక్క జ్ఞానము బాగా తెలుస్తుంది, తత్వజ్ఞానం అలవడుతుంది అని చెప్తున్నారు. యత్న భేదం అంటే ఇంకొక ప్రయత్నం, ఇంకొక వేరే ప్రయత్నం అవసరం లేకుండా నీ యొక్క జ్ఞానం అంటే ఏమి, ఆ పరమాత్మ యొక్క అనుభవం అది చెప్పేకి రాదనమాట. ఇప్పుడు మామిడి పండు ఎలా ఉంది, ఐస్ క్రీమ్ ఎట్లా ఉంది అంటే అది తింటేనే అర్థమవుతుంది. చల్లగుందంటాం, తీయగుందంటాం, ఇంకొకటి అంటాం. తెలియని వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కదా. అది అనుభవం, మరి ఎవరికి వాళ్ళకి అనుభవం వస్తే తెలుస్తుంది అన్నట్లు. ఆ రుచి, ఆ విషయ విరక్తి కలిగిన వెంటనే పరమాత్మ పట్ల మనస్సు అంతా డోర్స్ ఓపెన్ అయిపోయి ఆ తత్వం అర్థమవుతుంది. యత్నభేదం వినా అంటే ఇంకొక ప్రయత్నం అనేది అవసరం లేకుండా నాకు కలుగు కాక అని చెప్తున్నాడండి, కోరుకుంటూ ఉన్నాడు. అంతటి భక్తుడు ఆయన కూడా ఒకానొక గోపిక కింద లెక్క అన్నమాట. అట్లాంటి ఆయన నాకు ఇంకా అట్లాంటి భక్తి కలగాలి నీ పట్ల. భువనపతే అని చెప్తున్నాడు. ఎందుకు ఇక్కడ ఆ పదాన్ని వాడినారు అంటే ఈ అన్ని పంచభూతాలకు సంబంధించినవి, తర్వాత కనబడే అన్ని పక్షులు, మత్స్యాలు, అన్ని అంటే జలచరాలు, భూచరాలు, అన్ని వృక్ష సంపద అన్నిట్లోనూ నువ్వు ఉన్నావని భావిస్తూ ఉంటారు, అందరికి నమస్కరిస్తూ ఉంటారు ఈ భక్తి పరులు అంటున్నాడు కదా. అట్లాంటి వాటిని రెఫర్ చేస్తూ ఓ భువనపతే నీ సేవలో నీ దయతో నాకు అట్లాంటి మంచి భక్తి కలగాలి. ఫస్ట్ విరక్తి కలగాలి, విషయాల పట్ల విరక్తి కలిగిందంటే తత్వజ్ఞానం అర్థమవుతుంది. రెండిట్లోనూ ప్రయాణం చేయలేమండి. మనం అందరం ఇప్పుడు రెండిట్లో ప్రయాణం చేస్తున్నాం. అంటే భక్తి పెంపొందించుకోవాలి అనుకుంటున్నాము, విషయాల పట్ల కూడా అంతనే ఇష్టం ఉంది మనకు. కాబట్టి ఇంకా బ్యాలెన్స్ కాలేదన్నమాట. ఎప్పుడైతే విషయాల పట్ల ఇంట్రెస్ట్ తక్కువైపోతుందో ఈ తత్వజ్ఞానం బాగా తెలుస్తుంది అన్నమాట, అర్థమయ్యే ప్రయత్నం వస్తుంది. కాబట్టి నాలో ఆ దృఢ భక్తి బాగా పెరిగి విషయ విరాగము కలిగి, ఈయనప్పటికీ ఎంత వాడండి, మంచి యంగ్ మ్యాన్ అనమాట. విషయ విరాగము కలిగి తత్వజ్ఞానము కూడా ఇంకొక ప్రయత్నం అవసరం లేకుండా నాకు దొరికేటట్టు చెయ్యి అని వేడుకుంటున్నాను.
భూతాన్యేతాని భూతాత్మకమపి సకలం పక్షిమత్స్యాన్ మృగాదీన్ మర్త్యాన్ మిత్రాణి శత్రూనపి యమితమతిః త్వన్మయా జ్ఞానమాని త్వత్సేవాయాం హి సిద్ధ్యేన్మమ తవ కృపయా భక్తిదార్ఢ్యం విరాగః త్వత్తత్వస్యావబోధోపి చ భువనపతే యత్నభేదం వినైవ. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే భక్తి కోసమే ఇదంతానండి. అంటే ఎట్లా భక్తి ఏర్పడుతుంది అని చెప్పే విషయమే చెప్తూ ఉన్నారు. ఈ మాటని అనే ఏమంటారు కవి హరి అని చెప్పాను కదా, వాళ్ళు అట్లా యోగేశ్వరులో నవయోగులలో హరి అనే అతను చెప్తూ ఉన్నారు ఈ మాట. ఆ నిమిరాజుకు బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఆ బోధించే దానిలో ఉన్న పాయింట్ ని భట్టాద్రి గారు తన ప్రేయర్ గా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎట్లాగా? నీ పట్ల నా మనసు ఏ కోరిక లేకుండా ఉండేటట్లుగా చేయమని చెప్తున్నారండి. ఎప్పుడైతే నీ పట్ల నా మనసు నీ అందే ఉంటుందో అప్పుడు ఇంకా వేరే ఏది నేను పట్టించుకోను. అంటే ఆకలి దప్పిక గురించి కానీ లేకపోతే ఇంకేదైనా లౌకికమైన విషయాల గురించి నా మనసు పోదు. ఇంకా అట్లాంటి భక్తి నాకు కావాలని అడుగుతున్నాను. ఆయన ఏం చెప్తున్నాడు? ఆ హరి అనే ఆయన సిద్ధయోగి అన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎప్పుడైతే మనిషికి బాగా భక్తి నీ పట్ల ఏర్పడుతుందో, పరమాత్మని పట్ల భక్తి కలిగితే ఎట్లా ఉంటున్నప్పుడు అంటే అన్ని విషయాలు అంటే శబ్దాది విషయాలన్నీ గ్రహిస్తూ ఉన్నా కూడా ఒకసారి తనకి ఇష్టమైనట్లు ఉన్నప్పుడు బాగా పొంగిపోయేది, లేనప్పుడు కుంగిపోయేది. ఇట్లాంటివి చెయ్యడు ఆ భక్తుడు. అతనికి అన్ని ఇష్టానిష్టేషు, ఇష్టం అంటే కోరుకున్నది, అనిష్టం అంటే ఇష్టం లేనిది, రెండు జరిగినా కూడా అతను పెద్దగా పట్టించుకోడు. ఈ రోజు నాకు ఇష్టమైనది జరిగింది, లేకపోతే నాకు ఇష్టమైన వస్తువు దొరికింది, నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉన్నాను, ఈ రోజు నాకెవరో మిత్రులు కారు వీళ్ళ దగ్గర ఉన్నాను, ఇట్లా అనుకోడు. ఇష్టమైన అనిష్టమైన బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. అంతా ఈ ప్రపంచం అంతా అతను ఏమనుకుంటాడంటే విష్ణుమాయ అనే భావిస్తాడు. ఆకలి, జనన మరణాలు, ఆకలి దప్పులు, తర్వాత భయము, ఇవన్నీ ఏ ఉన్నా కూడా ఇవన్నీ సాంసారిక ధర్మాలే, వీటికి ఎక్కువ పొంగిపోకూడదని తనకు అర్థమవుతుందండి. భగవంతుని స్మరించే దానిలోనే ఎక్కువ తన్మయత్వాన్ని పొందుతాడు. కానీ ఈ మన సంసారంలో కలిగే ఏరు పేరులు అంటే ఎక్కువలు తక్కువలు, సుఖము దుఃఖము, ఈ రోజు బాగా సంపద వచ్చింది, రేపు ఏదో పోగొట్టుకుపోయింది, ఎవరో ఏదో అన్నారు, ఈ విషయాలు ఈ సాంసారిక ధర్మాలను అంతగా పట్టించుకోడు. అందులోనే ఉంటాడు కానీ పట్టించుకోడు. అట్లాంటి భక్తి నాకు కలిగించమని మా శ్యామల గారు మ్యూట్ లో పెట్టుకోండి. అట్లాంటి భక్తి నాకు కలిగించమని చెప్తున్నాడండి. అంటే ఉత్తమ భక్తి ఎప్పుడు వస్తుంది అది అంటే ఇదంతా మాయ, ఈ ప్రపంచం అంతా కూడా మాయా కల్పితం అని తెలుసుకుంటే ఈ సుఖ దుఃఖాల పట్ల ఎక్కువ ఆలోచించం. ఎట్లా ఉండాలట అతను? పరమాత్మ యొక్క గోల్డ్ అంటున్నారండి. త్వత్ నక ఇందోహో అని, అంటే కాలి గోళ్ల యొక్క వెన్నెలను చూస్తూ ఉంటే, ఆ చల్లదనాన్ని చూస్తూ ఉంటే మనసు సంతోషంతో పొంగుతుంది. అట్లాంటి భక్తి ఇమ్మని అడుగుతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే గరుడు పరమాత్మని మోస్తాడండి. అంటే వాహనం. పరమాత్మని తీసుకుని వస్తుండేటప్పుడు అందరూ భక్తులంసి చాలా ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళ ముఖాలలో సంతోషం అంతా గరుడు చూస్తూ ఉంటాడు. గరుత్మంతుడు అతనికి అనిపిస్తుంది, అందరి ముఖంలో ఆనందంగా అనిపిస్తుంది. పరమాత్మను చూసి నా పైన ఉన్నాడు స్వామి, నేను ఎట్లా చూసేది, నాకు కూడా చూడాలని ఉందని ఒకానొక సందర్భంలో పరమాత్మను వేడుకుంటాడు అనమాట. అందరి భక్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ నేను వెనక్కి తిరిగి మిమ్మల్ని చూడలేను కదా, నాకు కూడా అట్లాంటి దర్శనం కావాలని అడిగాడటండి. పరమాత్మ అంటాడట, నువ్వేం దాని గురించి ఆలోచించద్దు, కాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చుంటారు కదండి, ఆ కాలి గోరు పైన స్వామి యొక్క ప్రతిబింబం కనిపిస్తుందట, అందులో చూసి నువ్వు తృప్తి పడమని చెప్తాడటండి. ఐ రిపీట్, ఇట్లా ఎత్తుకొని ఉంటాడు కదా మోపు పైన, స్వామి పాదాలు ఇలా పెట్టుకొని ఉంటారు కదా, ఆ బొటన వేలు లేక వేరే గోళ్ల పైన స్వామి యొక్క ప్రతిబింబం దానిలో కనిపిస్తూ ఉంటుందట. అది చూసి మురిసిపోతాడటండి గరుత్మంతుడు.
దాని ప్రస్తావన ఇక్కడ తెస్తున్నారనమాట. అంటే నీ కాలి గోళ్ళ చంద్రుల యొక్క వెన్నెలలో, అంటే ఆ చూసి ఎంత ఆనందం గరుడు పొందుతాడో అట్లాంటి ఆనందాన్ని మనసుతో పొంది నేను సంతోషంగా తిరిగేటట్లు చెయ్యి అని చెప్తున్నారండి ఇక్కడ. భవసరణి భవైహి అంటే ఈ సంసార సంబంధమైన ఏమేమి, సంసార సంబంధంలో ఫస్ట్ మనకు శరీరం ఉంటే మొదట అయ్యేది ఏమి అంటే ఆకలి దప్పులు. క్షుత్రుడా ఆద్యైహి, క్షుత్ అంటే ఆకలి, త్రుడా అంటే ఆకలి దప్పిక, ఆద్యైహి అంటే ఎక్సెట్రా, ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. తర్వాత ఎప్పుడు నిన్ను ఉపాసన చేయడం వల్ల నిమిష లవమపి, ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా ఎప్పుడు నీ పాద ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా మాయా కల్పితమని అర్థమైపోతుంది. అట్లాంటి భక్తిని నాకు కలగజేయమని చెప్తున్నారు. నో ముహ్యన్ క్షుత్రుడాద్యైహి భవసరణి భవైహి త్వన్నిలీనాశయత్వాత్ చింతా సా తత్యశాలి నిమిషలవమపి త్వత్పదాద ప్రకంపః. ఇష్టానిష్టేషు తుష్టివ్యసన విరహితో మాయికత్వావబోధాత్ జ్యోత్స్నాభిస్త్వన్నఖేందోః. అక్కడ ఒక విసర్గ పెట్టుకోండి. అధిక శిశిరితేనాత్మనా సంచరేయం. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? అన్ని చోట్ల పరమేశ్వర భావం, అంటే అందరి పట్ల ఎవరిని చూసినా కూడా భూతేష్వేషు, ఎక్కడ చూసినా కూడా ఆ పరమాత్ముడు ఉన్నాడనే భావాన్ని నాకు కలిగేటట్టు చెయ్యి అని చెప్తున్నా. అంటే పిపీలికాది పర్యంతము అన్ని ప్రాణుల యందు భగవంతుడే ఉన్నాడనే భావన కలగాలి. కానీ అదంత సులభమా? కలగదు కదండి. అది అట్లాంటి భక్తి భావము నాకు కలిగేటట్టు చెయ్యి. భగవద్భక్తుల యందు మైత్రి కలిగేటట్టు చెయ్యి. ఎవరైనా బాధపడుతున్నారు, దుఃఖులై ఉన్నారు, లేకపోతే ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల కృప కలిగేటట్లు చేయి నాకు. ఎవరైనా భగవంతుని ద్వేషిస్తూ ఉన్నారనుకో, అట్లాంటి వారి పట్ల ఉపేక్షాభావము కలిగేటట్టు చేయి. ఇట్లాంటివన్నీ నాకు కలిగించమని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని ఊరికే శ్రద్ధగా అర్చించినారనుకో, అది ఒక్కటే భక్తి కాదనమాట. ఇవన్నీ కూడా కలిస్తేనే అది భక్తి. అంటే ఒక మూర్తిలో మాత్రమే దానికి ఆరాధన చేస్తూ, దానికి నైవేద్యం చేస్తూ, దానికి ఇంకేదో స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే ఇది స్టార్టింగ్ అంతే. తర్వాత ఎట్లా మనము మారాలి అంటే అన్ని చోట్ల పరమాత్మని చూడడము, తెలుసుకోవడము చేయాలన్నమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలా అన్ని చోట్ల నిన్ను చూడడం నాకు ఒకవేళ కుదరకపోతే, అంటే అట్లాంటి జ్ఞానం నాకు ఈ జన్మలో రాకపోతే, సర్వాంతర్యామి నీవు, అన్ని ప్రాణుల్లో నీ రూపమే ఉంది అనే జ్ఞానము నాకు ఒకవేళ కుదరకపోతే నీ పట్ల ప్రేమైనా బాగా కలిగేటట్టు చెయ్యి. నీ భక్తుల పట్ల స్నేహం కలిగేటట్టు చెయ్యి. మూఢ జనుల పట్ల దయ కలిగేటట్లు చెయ్యి. తర్వాత ఎవరైనా నిన్ను ఉపేక్షిస్తున్నారు అంటే భగవంతుని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల ఉపేక్షా భావం, ఇట్లాంటివన్నీ అయినా నాకు కలిగేటట్టు చేయి. ఇవన్నీ కలిగితే ఆటోమేటిక్ గా ఆయన పట్ల భక్తి పెరుగుతుంది అనమాట. నీ పట్ల శ్రద్ధ, నిన్ను బాగా అర్చించాలనే కోరిక రోజు రోజుకు పెరిగేటట్టు చేయి, నాకు దినదిన అభివృద్ధి అయ్యేటట్టు చేయి. ఈ విధంగా నిన్ను సేవిస్తూ ఉండడం వల్ల నేను ఉత్తమ భక్తుణ్ణి అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఎంత ఎంత బాగా కోరుకుంటున్నారు చూడండి. అంటే మంచి భక్తుడు అంటే ఏమి, తను అన్ని చోట్ల పరమాత్మను చూసేటట్లు ఉండాలి కదా. ఒకవేళ అది నాకు సాధ్యం కాకపోతే ఇవన్నీ అయినా నాకు చెయ్యి అని చెప్పి, ఇంతకు మునుపు ఎట్లా చెప్పినారు, నాకు చల్లదనం, ఆ స్వామి యొక్క గోర్ల యొక్క కాంతి చంద్రికలనే దానితో నా మనసు చల్లబడాలి. కాంతి చంద్రికల ప్రభావం వల్ల నా మనస్సు చల్లబడి ఈ తాపత్రయాలన్నీ వెళ్ళిపోవాలి, ఈ సంసారంలో ఉండే తాపత్రయాలన్నీ వెళ్ళిపోవాలి. అప్పుడు నాకు చాలా మనసుకు ఆనందమవుతుంది. అట్లాంటి భక్తిని ఇవ్వము అని అడుగుతున్నారు. ఇప్పుడేం అడుగుతున్నారు, అన్ని చోట్ల నిన్ను దర్శించే అట్లా అంతటి యోగ్యత నాకు లేకపోతే, అంటే అంతటి జ్ఞానము నాకు రాకపోతే కనీసం నీ భక్తులతో మైత్రి అన్న నాకు కలుగచేయి, అంటే ఒక సత్సంగులో ఉండేటట్టు చేయి. అప్పుడు నా మనసు మారిపోతుంది అని కోరుకుంటున్నారు. సంసేవి తథాపి ధృతముపలభతే. ఇంకా ఏముంది నాకు,
ఇవైనా నాకు ఇవ్వు అని చెప్తున్నారు. ఇంకా ఏం చేయాలి? నీ పూజ చేసేందు నా మనసు రమించాలి. తర్వాత ఈశ్వర వాక్యం పట్ల అంటే నీ పట్ల భక్తి ఉండాలి, గురువు చెప్పే మాట పట్ల భక్తి ఉండాలి, శాస్త్ర విషయం పట్ల శ్రద్ధ ఉండాలి. ఈ మూడు నాకు బాగా అయ్యేటట్టు చెయ్యి, బాగా వచ్చేటట్టు చెయ్యి. ఇక్కడ ఏమి ఆయన సొంతం అంటే నా రోగాన్ని పోగొట్టు అనే మాట ప్రతి 10వ శ్లోకంలో చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆయన అడుగుతున్నది మనమందరం కూడా అడగాల్సిన విషయాలేనండి. ఈ ఈశ్వర గురు శాస్త్ర విషయం పట్ల శ్రద్ధ ఉంటేనే మనం ముందుకు పోతాం అన్నమాట. ఈ రకంగా చేయడం వల్ల నీ భక్తులలో నేను ఉత్తమ భక్తుడిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటిది నాకు అనుగ్రహించు అని కోరుకుంటున్నాను. వర్ధతాం అంటే పెంపొందించు, ఉరుతర శ్రద్ధయ్య అంటే ఈశ్వర గురు శాస్త్ర విషయం పట్ల శ్రద్ధ కలిగించు. ద్విట్సు అంటే శత్రువులని. త్వత్ ప్రేమ అంటే నీ యందు ప్రేమ. త్వత్క అంటే నీ భక్తుల యందు స్నేహం. మైత్రి అంటే ఫ్రెండ్షిప్. అట్లాంటి వాళ్ళ దగ్గరే నేను ఉండేటట్లు చేయి. త్వత్ ప్రేమ అంటే నీ యందు ప్రేమ. త్వత్క మైత్రి అంటే నీ భక్తుల యందు ఫ్రెండ్షిప్. మూఢ జడమతిషు అంటే మూఢ జనుల యందు కృప దయ ఉండేటట్లు చెయ్యి అని పెట్టుకుంటున్నాను. భూతేష్వేషు త్వదైక్య స్మృతి సమధిగతౌ నాధికారోధునా చేత్ త్వత్ప్రేమ త్వత్క మైత్రీ జడమతిషు కృపా ద్విట్సు భూయాదుపేక్షా. అర్చాయాం వా సమర్చా కుతుకమురుతర శ్రద్ధయా వర్ధతాం మే త్వత్సంసేవి తథాపి ధృతముపలభతే భక్తలోకోత్తమత్వం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే దీన్ని జాయంతేయోపాఖ్యానము అని కూడా అంటారండి. వృషభ గీత అని కూడా అంటారు. అంటే వృషభ గీత కాదు, వృషభుడి పిల్లలు అనమాట వీళ్ళంతా. వీళ్ళు చెప్తున్నారు, ఈ నవయోగులు చెప్తూ ఉన్నారనమాట ఈ విశేషాలన్నీ. అందులో అంతరిక్షుడు అనే ఆయన ఉన్నాడనమాట. నిన్న ఆ పేర్లన్నీ చెప్తున్నా నేను, కవి హరి అంతరిక్షుడు అని. అందులో ఆ అంతరిక్షుడు అనే ఆయన చెప్తూ ఉన్నాడు. ఎట్లా ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అనమాట ఆ విదేహ రాజు. ఆయనకు వీళ్ళు ఆ డౌట్స్ అంతా తీరుస్తున్నారు. అది ఎలా తీరుస్తున్నారంటే ఆర్డర్ గానండి. ఆ 9 మంది కూడా ఒకరు టర్న్ అయిపోతేనే మళ్ళీ ఇంకొకరు చెప్తూ ఉన్నారు. ఆ అంతరిక్షుడు అనే ఆయన చెప్తున్నాడు అనమాట. ఎట్లా ఉంటాడు పరమాత్మ అంటే అందరి సకల ప్రాణులకు అతని ఆత్మగా ఉంటాడు. ఈ పంచభూతాల ద్వారా ఆయన ఏం చేస్తాడంటే అన్ని ప్రాణులను సృష్టించినాడు. ఇంత చిన్న చిన్న ప్రాణి నుంచి పెద్ద వరకు అన్నిటిని సృష్టించినాడు. వాటి కోసము అంటే ఫస్ట్ ఆహారాన్ని సృష్టించి మళ్ళీ ఈ సృష్టి చేస్తారని చెప్పిన వాటికి కావలసిన ఆహారాన్ని సృష్టించినాడు, మళ్ళీ వాటిని సృష్టించినాడు, వాటికి కావలసిన ఎన్నో వస్తువులను కూడా సిద్ధపరిచినాడు. ఇంత చేసి ఆ శరీరాల్లో తానే ప్రవేశించినాడు. ఎవరు? పరమాత్మ. అంటే ఇప్పుడు సర్వభూత స్థితం మాం అంటే అన్ని భూతాల్లో నేను ఉన్నాను అంటున్నాడు కదా. అన్నిటినీ సకల ప్రాణులను సృష్టించి ఈ పంచమహాభూతాల ద్వారా నిర్మితమైన ఈ శరీరంలో తానే ప్రవేశించినాడు. అంటే అందరిలో ఉన్నాడు ఆయన. మనస్సు ద్వారా మన ఇంద్రియాల ద్వారా తనను విభజించుకుంటున్నాడండి. విభజించుకుని ఆ గుణాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు లోపల. కానీ మనకేమవుతుంది, మన లోపల ఉన్నాడు కదా పరమాత్మ, ఆ స్పృహ మనకు లేదు. అంటే ఆయన ద్వారా ప్రకటితమైన ఈ గుణాలన్నీ మనం ఏమనుకుంటున్నామంటే ఇది నాది అని అనుకుంటున్నాం. కానీ లోపల ఆయన ఉన్న స్పృహ మనకు లేదనమాట. అంటే కర్తృత్వం అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు అంటారు. అంటే అవన్నీ నావే అనుకుంటున్నాం. లోపల పరమాత్మ ఉండి మనతో చేయిస్తున్నాడనే భావన మర్చిపోతున్నాం. ఎప్పటికీ మనలో ఉండేది ఆయనే, కానీ అదొక్కటి మర్చిపోయి ఇంకా చూస్తున్నామండి. దాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు అంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళు అన్నీ చూస్తాయండి మన కళ్ళు, కానీ కనురెప్పల్ని ఎప్పుడు చూడలేవు. మన కనురెప్పను మనం చూసుకుంటామా? చూడం కదండి. బయట ఎంత చూస్తాం, ప్రపంచం అంతా చూస్తాము, కానీ కనురెప్పల్ని చూడం. అవి ఎంత ఆశ్రయం ఇస్తాయి మనకు ఆ కనురెప్పలు. అట్లా పరమాత్మ లోపల ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ గుణముల ద్వారా ప్రకటితమవుతున్నాడు, మనతో అన్ని పనులు చేయిస్తున్నాడు. కానీ ఆ బుద్ధిని మనము మర్చిపోయి అంటే
పరమాత్మ ఉన్నాడనే బుద్ధి లేకుండా అన్ని ఇది నాది, ఇది నేను, నాది అని ఏవేవో సంబంధాలు ఏర్పరచుకొని ఏ పని చేసినా నేను కాబట్టి చేసినాను, నేను చేసినాను, ఆ నేను అనే పదాన్ని తక్కువ వాడాలట. మనం అన్నిటికీ ఆరోపించుకుంటాం కదా, అది అస్సలు ఆరోపించుకోకూడదు. ఒక చిన్న మనం అంతెందుకు, ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాము, నా రూమ్ అంటాం, నా కప్బోర్డ్ అంటాం, నా మంచం అంటాం, నా పుస్తకం, నా బట్టలు, ఏదైనా తీసుకోండి, నేనుతో ఫుల్ మనము దానిలో ఇమ్మర్స్ అయిపోయినాం. ఆ నేను నాది అనేది కొంచెం తగ్గిపోయిందంటే మనలో చాలా మార్పు వస్తుందండి. నేను కాబట్టి చేసినాను, నేను నాది. ఎక్కడ ఏమి చేసినా దాన్ని పరమాత్మతో లింక్ పెట్టాలటండి. ఆయన ప్రేరణ వల్లనే జరుగుతుంది ఏదైనా కూడా. ఆ భావన మనకు వచ్చిందంటే ఈ మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అట్లా కర్తృత్వ భోక్తృత్వాలన్నీ ఆరోపించుకుంటున్నాం, అదే మాయా అని చెప్తున్నారు. జీవుడు ఏం చేస్తున్నాడు, అన్ని కర్మలన్నీ అనుభవిస్తున్నాడు, చేస్తున్నాడు, అన్ని కొన్ని కోరికతో చేస్తున్నాడు. అది కావాలి, ఇది కావాలి, అది తీరుతుంది. మళ్ళీ ఇంకొక కోరిక, అంటే కోరిక మీద కోరిక. ఈ కామ్య కర్మలన్నీ అంటే ఒక కోరిక కోసం ఒక యజ్ఞం, ఒక కోరిక కోసం ఒక పూజ, ఒక కోరిక కోసం ఒక యాత్ర, అన్ని ఇట్లాంటివన్నీ ఏర్పరచుకొని అన్ని చేస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి అంటే ఈ సుఖ దుఃఖాల వలలో ఇరుక్కుపోతున్నాడు చెప్తున్నారు. అంటే నీ మాయా స్వరూపం తెలుసుకోలేకపోతున్నాడు. ఇవన్నీ ఒక పని చేస్తాడు, ఒక కర్మ చేస్తాడు, ఒక కోరిక తీరింది అనుకుంటాడు. కానీ ఆ కోరిక ఎట్లా తీరుతోంది అంటే కేవలం కర్మతో కాదు, అది ఒక సాకు మాత్రమే. అతని గత జన్మ నుంచి అవన్నీ తీరుతూ ఉన్నాయి. ఈ కామ్య కర్మలన్నీ చేసుకుంటూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చనిపోతూ, మళ్ళీ పుడుతూ మళ్ళీ చనిపోతూ నికృష్ట శ్రేష్ట జన్మలలో, అంటే మంచి పని చేస్తే మంచి జన్మ, లేకపోతే చెడు జన్మ, ఇట్లాంటివి కలిగి ఈ సంసార సముద్రంలోనే పడిపోతూ ఉన్నారు. నీ ఆధీనంలో ఉండే మాయ నా బుద్ధిని ఆక్రమించి నీ స్మరణ నాకు పోకుండా ఉండేటట్లు చెయ్యి అని చెప్తున్నారు. అంటే నీ స్మరణ ఎప్పుడు నాకు ఉండేటట్లు చెయ్యి, కేవలం నీవు మాత్రమే శాంతి స్థానం అందరికీ. నీ పాదములందు భక్తి ఒక్కటే సాధనం అన్నిటినీ అది, దాన్ని మించింది ఇంకా లేదు. ఎప్పటికీ శుభము శ్రేయస్కరమైనది ఏది అంటే శ్రీహరి యొక్క పాద పద్మ సేవ. ఇది ఒక ప్రబుద్ధుడు చెప్పినాడు, సిద్ధయోగి చెప్పినాడు అంటున్నాడు. ఆయనే ఇక్కడండి, అంటే భాగవతంలో ఏకాదశ స్కందంలో అంటే మూల శ్లోకాలలో ఒక సిద్ధయోగి ఈ మాట చెప్పినాడు అని చెప్తూ ఉన్నారు. అంటే బుద్ధిమంతుడు ఎట్లుంటాడు, గురువును దేవతా స్వరూపంగా భావించి ఏకాంత భక్తి చేత ఆయన చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని ఆ పరమేశ్వరుని భజిస్తాడు. నీ పాద సేవన మాత్రమే ఎప్పటికీ శ్రేయోదాయకమైనది, లాభదాయకమైనది అని ఒక సిద్ధయోగి చెప్పినాడు అని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సిద్ధయోగి ప్రబుద్ధ, ఒక సిద్ధయోగి ఈ మాట చెప్పి ఉన్నారు. ఆవృత్య త్వత్స్వరూపం క్షితిజల మరుదాధ్యాత్మనా విక్షిపంతి జీవాన్ భూయిష్ట కర్మావళి వివశగతిన్ దుఃఖజాలే క్షిపంతి త్వన్మాయామాభిభూన్ మామయి భువనపతే కల్పతే తత్ప్రశాంత్యై త్వత్పాదే భక్తిరేవేత్యవదదై విభో సిద్ధయోగి ప్రబుద్ధ. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఈ ఐహికమైన కోరికలతో మనుషులంతా ఏం చేస్తున్నారు అంటే దానిలో చిక్కుకొని పోయి దుఃఖం పోవాలి, దుఃఖ నివృత్తి కావాలి, సుఖ ప్రాప్తి కావాలి. ఎవరికైనా అదే కోరిక ఉంటుంది, అంటే కష్టాలు ఉండకూడదు, సుఖం కావాలని. ఈ పాయింట్ తో ఎన్నో కర్మలన్నీ చేస్తూ ఉన్నారు. వాటి వల్ల రిజల్ట్ ఏముంది అంటే దుఃఖమే ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ మాయ నుంచి బయటపడాలనే తపన పడే మనిషి ఏం చెయ్యాలి అంటే ఈ కామ్య కర్మలన్నీ మానుకోవాలి అని చెప్తున్నారండి. అంటే కామ్య కర్మలు అంటే కోరికతో పని చేయకుండా అర్పణ బుద్ధితో ఏ పని చేసినా కృష్ణ అర్పణమస్తు అనే భావనతో చేయడం మొదలు పెడితే ఈ దుఃఖం ఇంకా ఉండదు అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ మటుకు ఏం కోరుకుంటాము, ధనం.
ఆ ధనం వల్ల ఎప్పుడు దుఃఖమే కలుగుతుంది అని. ఎందుకు అంటే సంపాదించడానికంతా కష్టపడతాడు. ఒకవేళ అది ప్రాప్తించింది అనుకో, దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి, దానికోసం మిగిలిన సమయం అంతా పెడతాడు. ఇంకా పెద్దవాడైతాడు, ఇంకా సంపాదించే శక్తి లేదు, దీన్ని సరిగా వినియోగిస్తారా లేదా మా పిల్లలు అని మళ్ళీ దిగులు పడతాడు. అంటే మొదట అతను కోరిక కలిగి ధనం సంపాదించాలని మొదలు పెట్టినప్పటి నుంచి ఆఖరి వరకు అది దుఃఖాన్నే ఇస్తోంది. అంటే మృత్యు స్వరూపమే అవుతుంది అది. ఒకవేళ అతను కోరుకున్నంత రాలేదనుకోండి, ఇంకా కష్టపడి పని చేస్తాడు, ఇంకో మార్గం చూస్తాడు. అంటే తన జీవితంలో తను వేరే ఏ రకమైన సుఖము అనుభవించకుండా ఆ డబ్బు ఇంకా సంపాదించడానికి ఏమేం మార్గాలు ఉన్నాయి, ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాడు. సంపాదించడానికి అంత కష్టపడతాడు, సంపాదించిన దాన్ని దాచిపెట్టడానికి కష్టపడతాడు, తర్వాత దాన్ని సరిగా వినియోగం చేస్తారా చెయ్యరా అని మళ్ళీ దిగులు పడతాడు. ఈ రకంగా ఈ ధన వ్యామోహంలో పడిన వాడు ఏం చేస్తాడు అంటే ఎప్పుడు ఆ వ్యామోహం అంటే ఆ డబ్బు గురించే తల మునకలే ఉంటాడు. తన వాళ్ళు దాన్ని సరిగా చూసుకుంటారో లేదో, తర్వాత తన దగ్గర ఉన్న ఈ ఆస్తి కానీ జంతువులు అంటే పశువులు వీటిని అంతా బాగా చూసుకుంటారో చూసుకోరు, ఇట్లా అవన్నీ ఆలోచిస్తుంటాడు. అవన్నీ నశ్వరాలే అనే భావన అతనికి రాదు. దీనివల్ల అతనికి సుఖం ఉండదు, శాంతి ఉండదు. కాబట్టి ఈ సకామ కర్మ అంటే ఏదో అది కావాలి ఇది కావాలి ఇంకొకటి కావాలి అని కామ్య కర్మ అంటారండి. వాటి కోసం చేయడం అనేది ఏదో ఒక స్టేజ్ లో స్టాప్ చేసుకోమని చెప్తున్నారు. అడగకుండా ఉండం మనం, పరమాత్మ కాక మనకి ఎవరిస్తారు కాబట్టి అడుగుతాం. కానీ ఎప్పటికీ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఎప్పుడు అడిగేదేనా, అడగకుండా చేసే అట్లాంటి పనికి చాలా పరమాత్మ సంతోషపడే పని అన్నమాట. కాబట్టి సాధకుడు ఏం చేయాలి అంటే మంచి గురువును ఎన్నుకోవాలట. ఆ గురువు దగ్గర ఆ పరమాత్మ స్వరూపం గురించి తెలుసుకోవాలట. అంటే పరబ్రహ్మ అనుభవం అంటారే అది తెలుసుకొని ఆయనకు సేవ చేయాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శన. నీకు ఏదైనా డౌట్ వస్తే అడిగి తెలుసుకోవాలి. ఆ అడిగి తెలుసుకోవడం కూడా ఎలా ఉండాలి అంటే గురువుని చెక్ చేసేటట్లు ఉండకూడదటండి. అంటే నాకేదో ఆ పరమాత్మ దయతో ఒక ప్రశ్న అడిగే అంత జ్ఞానం వచ్చింది అనుకో, ఇది కరెక్ట్ గా చెప్తాడా చెప్పడా తెలుసుకోవాలన్నట్లుగా అడగకూడదట. సౌమ్యంగా నీకు వచ్చిన అనుమానాన్ని నీవు 1-2 సార్లు మనసులో వేసుకొని సరి అయిన సమయాన్ని చూసి గురువుని అడిగి, అంటే జిజ్ఞాసతో తెలుసుకోవాలనే తాపత్రయం ఉండి అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఆ జిజ్ఞాసు అంటే నీకు ఆ జిజ్ఞాసు వల్ల అట్లా అడిగితే అది ఆయన సమాధానం ఇస్తే అప్పుడు పరమ శ్రేయస్సు కలుగుతుంది. ఇట్లాంటి గురువును ఆశ్రయించిన తరువాత నీవు ఆయనకు సేవ చేసినాక ఆయన భాగవత ధర్మాల గురించి చెప్తాడు. ఆ ధర్మానుష్ఠానం చేస్తే నువ్వు అప్పుడు పరమాత్మని పొందుతావు అని ఆ ఉపదేశ సారం అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. అంటే ఈ మాయ నుంచి నన్ను తొలగించు అని. అన్ని ప్రాణులన్నీ దుఃఖపడుతున్నాయి, అది చూసి ఇల్లంతా శోకమయమే అనేది మర్చిపోతున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడో ఒక చావు జరిగింది, అది చూసి అయ్యో అయ్యో అంటాం, అది మళ్ళీ త్వరలో మనకు ఉంది అనేది మర్చిపోతాం. అట్లా ఏది జరిగినా ఎక్కడో కష్టం చూసి వీళ్ళకి ఇంత కష్టం వస్తుంది అనుకుంటున్నాం, మనం కూడా ఆ టర్న్ లోనే ఉంటాం అన్నమాట, అది మర్చిపోతాం. కాబట్టి ఇవి వద్దు, నాకు నేను నిజ జ్ఞానం కావాలి. దాని వల్ల ఏమవుతుంది అంటే భక్తి పెరిగి నీ యొక్క స్వరూపం తెలిసిపోయినాక నీ పట్ల భక్తి పెరిగి నీ పాదాలను ఆశ్రయించడం మొదలు పెడతాను. దానిలో పరమ సుఖం ఉంది, పరమ ఆనందం ఉంది అని నాకు అర్థమవుతుంది. గుణ చరిత కథాదుద్భవత్ భక్తి భూమ. ఉద్భవత్ భక్తి భూమ అంటే ఆ భక్తి వల్ల ఇంకా అంటే భక్తి దార్ఢ్యం దృఢ భక్తి పెరిగి సుఖమయమైన నీ పాదాలను ఆశ్రయించే అట్లాంటి యోగం నాకు కలిగించు. దాని వల్ల నాకు పరమ సుఖం లభిస్తుంది. మోదిత అంటే ఆనందిస్తాను దానివల్ల. ఈ నా ప్రయత్నము ఎట్లా ఉంటుంది అంటే పూర్వజన్మ నుంచి ఇది వస్తోంది, ఈ ప్రయత్నాన్ని ఇంకా కొనసాగించు, నాకు దీనిలో ముందుకు పోయి అట్లా అంటే అదృష్టాన్ని ఇవ్వు అంటూ మళ్ళీ ఆఖరణ నా రోగాన్ని పోగొట్టు అని వేడుకుంటున్నారు. నాశయ శేష రోగా, నాశయ అంటే తొలగించు, అశేష రోగా నా సమస్త రోగాల్ని పోగొట్టు అని చెప్తారు. దుఃఖాన్యాలోక్య జంతుష్వలముదిత వివేకో హమాచార్యవర్యాత్ లబ్ధ్వా త్వద్రూపతత్వం గుణచరిత కథాదుద్భవద్ భక్తి భూమాం.
మాయామేనాం తరిత్వా పరమ సుఖమయే త్వత్పదే మోదితా హే తస్యాయం పూర్వరంగః పవనపురపతే నాశయాశేష రోగాన్.